మార్చి 31 కల్లా ఇంటి నుంచి చెత్త 100% సేకరించేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చెత్త ద్వారా మళ్లీ వస్తువులు ఉత్పత్తి చేస్తాము అన్నారు. విశాఖలో చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారని, మరో 5 ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తాము అని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో సీఎం పాల్గొని స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ రథం వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని సీఎం కోరారు. స్వచ్ఛ రథం వచ్చినప్పుడు పాత వస్తువులు ఇచ్చి నిత్యావసరాలు తీసుకోవచ్చని, దీని ద్వారా పరిశుభ్రతతో పాటు ఆదాయం వస్తుంది అని చెప్పారు. రేణిగుంట నుంచి ఢిల్లీ, షిరిడి, గల్ఫ్ దేశాలకు విమాన సౌకర్యాలు పెంచుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడుకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. గుడిమల్లం ఆలయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానంతో అనుబంధం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ చేసిన పాపాలు టిట్కో ఇళ్ల లబ్ధిదారుల పట్ల శాపాలుగా మారాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్లు, ప్రభుత్వ ఆసుపత్రితో సహా పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. 2014-2019 టీడీపీ హయాంలో తాము 80% టిట్కో గృహాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. కానీ వైసీపీ 5 ఏళ్ల పాలనలో మిగిలిన 20% పనులను కూడా పూర్తి చేయలేదని మంత్రి నిమ్మల విమర్శించారు. జగన్ కు వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ కు హిందువుల మనోభావాలంటే లెక్కే లేదు అన్నారు. వైసీపీ నేతలు దేవదేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కళ్లలో ఆనందం చూడడానికే వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి దీని డైరెక్షన్ జరిగింది అని ఆరోపించారు. టార్గెట్ టీటీడీగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారు అని, వైసీపీ నేతల చర్యలపై లీగల్ నోటీసులు ఇస్తామన్నారు. బూతులు తిట్టే రాజకీయ నేతలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో నేతలు భాషను అసహ్యంగా వాడుతున్నారని అన్నారు. వినేందుకు కూడా వీలులేని పదాలతో నీచంగా ఉపయోగిస్తున్నారని అన్నారు. విజయవాడ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సిద్ధార్థ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. బూతులు మాట్లాడే వారికి బూత్లోనే సమాధానం చెప్పాలి అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాజానగరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ 44 లక్షల నిధులతో నిర్మించబోయే వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటనగరం గ్రామంలో 4 మండలాలకు సంబంధించిన ఆర్ఎన్బి రోడ్లకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు. రాజానగరం పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. ఇదే పాఠశాలలో తాను పనిచేశానని హోంమంత్రి అనిత గుర్తు చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పాతల మెరక గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. పాతల మెరక గ్రామంలో విజయలక్ష్మి ట్రస్టు వేగిరాజు శివవర్మ ఆధ్వర్యంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణితో కలిసి రఘురామ ప్రారంభించారు. ప్రతి గ్రామంలోనూ శివవర్మ లాంటి వ్యక్తే ఉంటే ఎంతో అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. పాతల మెరక గ్రామంతో పాటు పక్క గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలని శివవర్మను రఘురామ కోరారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం అతిథి గృహంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. సంతమాగులూరు, బల్లికుర్వ మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేశారు. అత్యవసర వైద్య చికిత్సలు, ఇతర సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యిలో కల్తీ విషయంలో తన తప్పును జగన్ అంగీకరించాలని మంత్రి టీజీ భారత్ డిమాండ్ చేశారు. కర్నూలులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని భారత్ చెప్పారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో వైసీపీ నేతలకు బుద్ధి రావాలని మొక్కుకున్నట్లు ఆయన తెలియజేశారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో A2 వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారతారని ప్రచారం జరుగుతుంది. 3,500 కోట్ల కుంభకోణంలో వాసుదేవరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడని సిట్ పేర్కొంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ సిండికేట్లకు మేలు చేస్తూ వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి వాసుదేవరెడ్డి ఇప్పటికే కింది కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరుగుతుండగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో 13 మంది వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, మహిళా నాయకురాలు లక్ష్మితో పాటు మరో 11 మంది వైసీపీ నేతలకు నోటీసులు వెళ్లాయి. ఇక మార్చి 16న కోర్టుకు హాజరు కావాలని భీమడోలు కోర్టు ఆదేశించింది. 2017లో గురజాల ఆదిలక్ష్మి అనే మహిళను గాయపరిచినట్లు ఆరోపణలపై కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా కోర్టు నోటీసులు ఇవ్వాలి అని ఆదేశించింది. రైస్ పులింగ్ పేరుతో పలువురికి టోక్రా పెట్టిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైసీపీ నేత, తలుపుల మండల కన్వీనర్ డిక్కీ బాబును కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ పులింగ్ పేరుతో కడపకు చెందిన పలువురికి టోక్రా వేసి డిక్కీ బాబుపై పలు ఫిర్యాదులు అందాయి. కడపకు చెందిన ఒకరి నుంచి 30 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని డిక్కీ బాబుపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు కదిరి పోలీసులు డిక్కీ బాబును అదుపులోకి తీసుకుని కదిరికి తరలించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మెరిట్ కోటా తప్ప కాంగ్రెస్ లో ఏ కోటా లేదు అన్నారు. మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయి అన్నారు. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ నేతలను అవమానపరచాలని బీజేపీ కుట్ర చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఏపీలో పార్టీ బలోపేతం కోసం షర్మిల చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకోవాలి అంటూ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించే కంపెనీలు రావాలన్నదే తమ తపన అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో ఆర్ఆర్డి లిక్కర్ కంపెనీని మంత్రి ప్రారంభించారు. ఆందోళన ప్రాంతంలో మహిళలతో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు ఇండస్ట్రీలు ఎంతగానో తోడ్పాటుగా నిలుస్తాయి అని, ఉద్యోగాలు కల్పించే కంపెనీలు రావాలని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆర్ఆర్డి లిక్కర్ కంపెనీ చైర్మన్ నిపుణ్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో 11 రోజుల పాటు డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలియజేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై పూర్తి అవగాహన కల్పిస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలో డీసీసీ అధ్యక్షులే కీలకమని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఒకరోజు పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ఇక రాహుల్ గాంధీ హాజరవుతారని ఆయన తెలియజేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను కస్టడీకి అప్పగించాలని రామకృష్ణాపూర్ పోలీసులు మంచిర్యాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు సమయం సరిపోలేదని బాల్కా సుమన్తో సహా నిందితులను 4 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తే మరింత లోతుగా విచారిస్తామని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని నిందితుల తరపు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్లో ఉన్న బాల్కా సుమన్తో సహా ఇతర నేతల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. మంగళవారం తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. భువనగిరిలోని బీచీ మహాల్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. 10వ తరగతి సిలబస్ ను డిసెంబర్ నాటికి పూర్తి చేశారా అని విద్యార్థులను అడిగారు. గ్రేడ్ల వారీగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారా లేదా అని టీచర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. బియ్యం క్వాలిటీ లేకపోవడంతో వెంటనే సివిల్ సప్లై అధికారికి ఫోన్ చేసి స్టీమ్డ్ రైస్ పంపాలి అని ఆదేశించారు. భోజనం విషయంలో నాణ్యతా ప్రమాణం ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఏలూరులో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. 27వ డివిజన్ ఎఫ్సీఐ గోడౌన్, ఏటిగట్టు ప్రాంత పరిసరాలను కలెక్టర్ వెట్రి సెల్వి శుభ్రం చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణతో కలిసి మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పర్యావరణాన్ని కాపాడతానని ప్రజలతో ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచాల సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. మంచాల గ్రామ పంచాయతీకి సంబంధించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పల్లెల్లో పరిశుభ్రత కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది అని అన్నారు. ఈ రథం గ్రామంలో తిరుగుతూ చెత్త సేకరిస్తుంది అని అన్నారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా స్వర్ణరథం కార్మికులకు అందజేసి సహకరించాలని ఆయన కోరారు. ఆంధ్ర యూనివర్సిటీలో గత వారం రోజులుగా ఏపీవీపీ, ఇతర విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
శాఖ నిర్వహిస్తున్న ఏబీవీపీ సభ్యులను ఇతర సంఘాలు అడ్డుకోవడంతో మొదలైన ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు వర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. తాజాగా బీజేపీ నాయకులు కూడా తోడవడంతో ఉద్రిక్తత పెరిగింది. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉన్నందున పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా జయగిరిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. 9వ తరగతి విద్యార్థి ఏలగొండ హేమంత్ను తోటి విద్యార్థులు వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హేమంత్పై 14 మంది విద్యార్థులు దాడి చేశారని, ఆ రోజు నుంచి హేమంత్ కనిపించకుండా పోయాడు అని అంటున్నారు. 9 రోజుల క్రితం అదృశ్యమైన ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హేమంత్ తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విద్యార్థి హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. మరోవైపు తమ పాఠశాలలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని పాఠశాల ప్రిన్సిపల్ కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 7 ఎకరాల కాలనీ స్థలం కబ్జా అయినట్లు కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆక్రమణలను హైడ్రా తొలగించింది. దీని విలువ సుమారు 700 కోట్లు ఉంటుందని అంచనా. హైడ్రా పనితీరుపై రాజరాజేశ్వరి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నిందితురాలుగా ఉన్న ఆయన భార్య లక్ష్మీ దుర్గను తక్షణం అరెస్ట్ చేయాలని ఆందోళన నిర్వహించారు. హత్య కేసులో మొదటి నుంచి తమకు అనేక అనుమానాలు ఉన్నాయని డాక్టర్ బూసి వెంకట్రావు ఆరోపించారు. ఎమ్మెల్సీ భార్య లక్ష్మీ దుర్గను కాపాడి సాక్ష్యాలు తారుమారు చేసిన పోలీసులు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ దగ్గర రైతులు ఆందోళన నిర్వహించారు. యూరియా బస్తాలు ఆన్లైన్లో పెట్టినా కొన్ని నిమిషాలకే నో స్టాక్ అని చూపించడంతో అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్ గేటుకు తాళం వేశారు. దగ్గరలోని రైతులకు కాకుండా యాప్లో బుక్ చేసుకున్న వారికి యూరియా అందిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. గత ఏడాది పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి అద్దె భవనంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ ఆ భవనానికి 3 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవనం యజమాని దానికి తాళం వేశాడు. దీంతో విద్యార్థులు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. గ్రామ సర్పంచ్ జోక్యంతో విద్యార్థులను భవనంలోకి పంపించారు. పాఠశాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో ఒక్క ఛాన్స్ అని అడిగి తీసుకున్నారని, ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని ఆ తర్వాత ప్రజలు భావించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న ఆలయాల్లో కనీస శుభ్రత లేదని, ప్రసాదంలో నాణ్యత పాటించలేదని విమర్శించారు. ఇవాళ ఆయన పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగన్కి పండగన్నా ప్రసాదమన్నా ఏమాత్రం తెలియదు అన్నారు. విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామిని గోవా గవర్నర్, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకున్నారు. అశోక్ గజపతిరాజుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కపసప్తం ఆలింగనం అనంతరం అంతరాలయంలో గవర్నర్ స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఏఈఓ వెంకటేశ్వరరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలియజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 27 నుంచి 13 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయిస్తామని మంత్రి తెలియజేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఖమ్మం జిల్లా వైరాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే అన్నారు. సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవం అని చెప్పారు. సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల సంక్షేమం కోసం పోరాడిన మహానుభావుడని కొనియాడారు.
శ్రీశైలం జలాశయం వెనుక జలాలు తగ్గుముఖం పట్టడంతో సంగమేశ్వరం గర్భాలయ శిఖరాగ్రం బయటపడుతోంది. గత ఏడాది జూన్ 27న గర్భాలయం పూర్తిగా కృష్ణమ్మ వడిలో జలాదీవాసమైంది. ప్రస్తుతం నీటి మట్టం 866 అడుగులకు తగ్గడంతో శిఖర కొనభాగం కొంత కనిపిస్తోంది. శిఖరాగ్రానికి సోమవారం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం భక్తుల కోలాహలం నడుమ ఘనంగా కొనసాగుతోంది. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పునఃప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొంటున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నజీఆర్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో గవిమఠంలో వైభవంగా చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకులు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ రాత్రి కంకణ ధారణ నిర్వహించారు. 24న పీఠాధిపతి అడ్డపల్లకి ఉత్సవం, 25న బసవేశ్వర వాహన సేవలు నిర్వహించనున్నారు. 26న వైభవంగా మహారథోత్సవం జరగనుంది. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన పెంపుడు కుక్కకు ఓ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసి కాలనీ వాసులు, బంధువులకు సహంపక్తి భోజనాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మార్కండేయ కాలనీకి చెందిన అన్నపూర్ణ దంపతులు 3 ఏళ్లుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఇటీవల వీధి కుక్కల దాడిలో మృతి చెందింది. తమ కుమారుడు అమెరికా వెళ్తూ కుక్కను బహుమతిగా ఇచ్చాడని కుటుంబ సభ్యులు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో పెద్దపులి సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పెద్దపులి అడుగుజాడలను గుర్తించారు. రైతులు, కూలీలు అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. చేపల వలలో కొండ చిలువ చిక్కుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకున్నాడు. అదేవిధంగా పలుచోట్ల 5 పాముల్ని పట్టుకుని అడవిలో వదిలివేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పునుగపిల్లి ప్రత్యక్షమైంది. స్థానిక పాడా కార్యాలయం ఎదురుగా ఉన్న డివైడర్పై గాయాలతో కదల్లేని స్థితిలో కనిపించింది. సాధారణంగా అటవీ ప్రాంతాల్లో ఉండే పునుగుపిల్లి జనావాసాల మధ్యకు రావడంతో కుక్కలు వెంబడించి కరిచినట్లు స్థానికులు తెలియజేశారు. ఇక పునుగుపిల్లికి చికిత్స అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అధికారులు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అడవిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి గోదావరి మీదుగా పినపాక, కరకగూడెం మండలంలోకి మావోయిస్టులు వచ్చారు అనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆదివాసీ గ్రామాల్లో పోలీసుల కూంబింగ్తో పల్లె ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే మావోయిస్టు పార్టీ అగ్రనేత ఒకరు ఇక్కడ తలదాచుకున్నారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారు అన్న సమాచారంతో కల్వకుర్తి అగ్రికల్చర్ ఏడీ సుందరి కిరణ్ కుమార్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కిరణ్ కుమార్ పనిచేసిన ప్రాంతాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సూర్యాపేట జిల్లాలోని ఆయన స్వగ్రామం పొనుగోడులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. రామచంద్రపురం నుంచి ఒడిశాకు బొలెరో వాహనంలో తరలి వస్తున్న తాబేళ్లను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఏలీశ్వరం రేంజర్ కార్యాలయానికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిళంలో బ్రహ్మోత్సవాలు మొదలవుతున్న తరుణంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో అహోబిళంలో కర్టన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు 50 మంది పోలీస్ కానిస్టేబుల్స్ పాల్గొని అహోబిళ పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 247 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 37 బీరు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.